మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. బైబిల్లో ఎస్తేరు రాణి గురించి మనం చదువుతాం. అదే ఎస్తేరు రాణి చేసిన ఉపవాస ప్రార్థన గురించి మాత్రం ఈ వీడియోలో చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. బైబిల్లో అత్యంత పవర్ఫుల్గా ఉన్న ప్రార్థన, అత్యంత మోటివేషనల్గా ఉన్న ప్రార్థన ఎస్తేరు ఉపవాస ప్రార్థన. ఎస్తేరు ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి వేడుకుంది, ఎలా దేవునికి ఉపవాస ప్రార్థన చేసింది, దాన్ని ఎలా ఫలభరితం చేసింది అనేది చక్కగా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఎస్తేరు ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయాలు దీనిలో ఉన్నాయి. అది పర్షియా సామ్రాజ్యం. పర్షియా మహాసామ్రాజ్యానికి చక్రవర్తిగా అహష్వేరోసు ఉన్నాడు. ఈ అహష్వేరోసు రాజ్య పరిపాలనలోనే యూదుల ప్రజలు పర్షియా సామ్రాజ్యం అంతా కూడా చల్లాచెదురుగా ఉన్నారు. అక్కడ మైనారిటీలుగా పిలువబడ్డారు. అగాగీయుడైన హామాను అనే వ్యక్తి ఉన్నాడు. రాజైన అహష్వేరోషు ఈ హామానుకు అందరికన్నా అత్యున్నత పదవినిచ్చాడు. అంటే రాజు తర్వాత రాజు, రాజకుమారులందరికన్నా, ప్రభువులందరికన్నా ఉన్నతమైన పదవినిచ్చాడు. రాజ అధికారులందరూ హామానుకు నమస్కరించాలి అని ఆజ్ఞాపించబడ్డారు. ఈ హామానుకు ప్రజలతో పాటు అక్కడున్న అధికారులు, రాకుమారులు అందరూ కూడా హామానుకు నమస్కరించాలి అని ఆజ్ఞాపించాడు. అయితే ఎస్తేరుకు బంధువు, ఎస్తేరును పెంచిన తండ్రి అయిన మొర్దెకై కూడా అక్కడ అధికారే. మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కారణంగా ఒక వ్యక్తిని అలా నమస్కరించడానికి నిరాకరించాడు. ఏ పురుషునికి అలాంటి ఘనతను, పూజను ఇవ్వకూడదనే ఉద్దేశంతో. ఎందుకు అంటే ఒక రాజుకు, ప్రభువులకు సాధారణమైన ప్రజలు కానీ, అధికారులు కానీ నమస్కరించడం, వందనములు చెప్పడం అనేది సాధారణమైన విషయమే. కానీ ఇక్కడ అహంకారంతో పూజనీయుడిగా, గౌరవింపదగేవాడిగా, అందరినీ కూడా అధికారులతో సహా అందరినీ గౌరవించమని ఒక ఆజ్ఞ ఇవ్వడం వల్ల అందరూ ఆయనకి నమస్కరించాల్సి వచ్చింది. మొర్దెకై ఒక్కడు మాత్రమే నమస్కరించలేదు. ఆ కోపం మొర్దెకై మీదనే కాదు, యూదులందరి మీద కోపంతో రగిలిపోయాడు. పర్షియా సామ్రాజ్యం అంతా కూడా యూదులందరినీ నిర్మూలించడానికి, హింసించడానికి హామాను ఒక యూదుల విధ్వంసకర కుట్రను రూపొందించాడు. అలా యూదులను హింసించి నిర్మూలించేటువంటి ప్రణాళికను అమలు చేయడానికి 10,000 తలాంతుల వెండిని కూడా ఇచ్చారు. రాజు ఈ హామాను మాటలు నమ్మి అంగీకరించి ఆ శాసనాన్ని ముద్రించడానికి హామానుకు రాజు యొక్క ఉంగరాన్ని కూడా ఇచ్చారు. ఈ శాసనం ప్రతి ప్రావిన్స్కు పంపబడింది. దేవుని ప్రజలను పూర్తిగా నిర్మూలించడానికి ఒక తేదీని నిర్ణయిస్తూ ఆమోదముద్ర కూడా పడింది. ఆ ఆజ్ఞ గురించి మొర్దెకై తెలుసుకున్నాడు. అతను గోనెపట్ట కట్టుకుని, బూడిద వేసుకుని నగరంలోకి వెళ్ళి తీవ్రంగా ఏడుస్తూ విలపించాడు, ప్రార్థించాడు. సామ్రాజ్యమంతటా ఉన్న యూదులు ఆ వార్త తమకు చేరినప్పుడు అందరూ కూడా భయపడ్డారు, దుఃఖించారు, ఉపవాసం ఉన్నారు, ఉపవాస ప్రార్థన చేశారు. వారు దుఃఖముతో ఉపవాసం చేశారు. ఉపవాసంతో దేవుణ్ణి వేడుకున్నారు, పరిష్కారం కోసం ఎదురు చూశారు. కానీ ఎలాంటి మార్పు కలగలేదు. ఇక మొర్దెకై ఎస్తేరు రాణికి ఎమర్జెన్సీ మెసేజ్ను పంపించాడు. రాజు ముందుకు వెళ్ళి తన ప్రజల తరపున రాజును వేడుకోమని, బ్రతిమాలమని ఆమెను కోరుకున్నాడు. అయితే ఎస్తేరుకి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్తేరు వెళ్ళాలి అంటే అసలు రాజు తన బంగారు దండాన్ని చాపితే తప్ప ఎవరూ కూడా ఆయన దగ్గరకు వెళ్ళడానికి లేదు. ఆ రాజు పిలవకుండా రాజు దగ్గరకు వెళ్ళడం అనేది మరణశిక్షగా విధించబడింది. సో అలా డైరెక్ట్గా రాజును కలవడానికి ఎవరికి కూడా హక్కు లేదు. ఎస్తేరు చాలా ప్రయత్నం చేసింది కానీ రాజును కలవలేకపోయింది. దాదాపు 30 రోజులుగా కూడా రాజు దగ్గర నుంచి ఆహ్వానం రాలేదు, రాజు పిలవలేదు, ఎవరూ కూడా ఆమెకు సహాయం చేయట్లేదు. ఒకవేళ రాజు యొక్క అనుగ్రహాన్ని కోల్పోయి ఉండవచ్చు అనే భయాలు కూడా ఎస్తేరుకు పెరిగిపోయాయి. పైగా ఆమె కూడా యూదురాలు అని బహిర్గతం చేయబడ్డం అనేది అక్కడ కూడా ప్రమాదంలో పడేస్తుంది. సో ఎస్తేరు తన భయాన్ని వ్యక్తం చేసినప్పుడు మొర్దెకై బైబిల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఒక వాక్యంతో ఆమెను బలపరిచాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13-14 వాక్యాలతో ఎస్తేరును మొర్దెకై బలపరిచిన తర్వాత ఎస్తేరు అక్కడ తెలివిగా ఆలోచించి ఏమీ చెయ్యకుండా మొర్దెకై చెప్పిన శక్తివంతమైన మాటలు విని ఆ భయాన్ని విశ్వాసంగా మార్చుకుని ఆమె చరిత్రను మార్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఎస్తేరు మొర్దెకైకి ఒక సమాధానం పంపిస్తుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వాక్యాలు. నీవు వెళ్ళి షూషానులో ఉన్న యూదులందరినీ కూడా సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండమని చెప్పింది. 3 రోజులు రాత్రి పగలు తినకుండా తాగకుండా ఉండమన్నది. నేను నా సేవకుల వలె ఉపవాసం ఉంటాను. ఇది జరిగిన తర్వాత నేను రాజు వద్దకు వెళ్తాను. ఇది చట్టవిరుద్ధమైనా కానీ, నేను నశించిపోయినా కానీ నశించిపోతాను. కానీ ఇది జరుగుతుంది, ఉపవాసం ఉండని అని ఇక్కడ ఎస్తేరు రాణి ఉపవాస ప్రార్థనలో ఉంది. అక్కడ యూదులందరినీ కూడా సమకూర్చి ఉపవాస ప్రార్థన చేశారు. అలా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉపవాస ప్రార్థన ఎస్తేరు నిర్మించింది. ఇది 3 రోజుల సంపూర్ణ ఉపవాసం. ఇవి పూర్తిగా 3 పగళ్ళు 3 రాత్రులు ఆహారము, నీళ్లు ఏమీ తీసుకోకుండా నమోదు చేయబడిన అత్యంత తీవ్రమైన ఉపవాసం ఇది. ఎస్తేరు తన అందం, తన స్థానం, తన రాజహోదాపై ఆధారపడకుండా
ఆమె ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా పూర్తిగా లొంగిపోవడానికి, దేవునిపై ఆధారపడడానికి మార్చుకుంది. ఎస్తేరు ఉపవాసం ఉండమని ఎందుకు పిలిచింది అని చూస్తే, ఒకటి, ఆమెకు దైవిక ధైర్యం అనేది అవసరం. దేవుని నుంచి వచ్చే ధైర్యం, యూదులందరినీ నిర్మూలించాలి అనే చట్టబద్ధమైన శిక్షను తప్పించాలన్నా, రాజు దగ్గర నుంచి ఆజ్ఞను మార్చాలన్నా ఆహ్వానమే లేకుండా రాజు వద్దకు వెళ్ళడం అనేది మరణానికి దారితీస్తుంది. అందుకే అవసరమైన ధైర్యాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు అని దేవుని నుంచి ధైర్యాన్ని కోరింది. రెండోది, ఆమెకు దేవుని అనుగ్రహం కూడా అవసరం. ఆమె పట్ల, ఆమె ప్రజల పట్ల రాజు హృదయం మృదువుగా ఉండడం ఆమెకు అవసరం. రాజు హృదయాన్ని మార్చడం, ఆయన నిర్ణయం మార్చడం, ఆయన ఆజ్ఞ మార్చడం అనేది జరగని పని. అది దేవుడు మాత్రమే చేయగలడు. ఇక మూడవది, ఆమెకు దైవిక వ్యూహం, దైవిక జ్ఞానం కూడా అవసరం. రాజు ముందు కనిపించడం మాత్రమే సరిపోదు. ఖచ్చితంగా ఏం చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో ఆమెకు దేవుని యొక్క గైడెన్స్ అనేది అవసరమవుతుంది. ఇక నాలుగవది, ఆమె ఆత్మీయ యుద్ధాన్ని కూడా గుర్తించింది. యూదులకు వ్యతిరేకంగా ఉన్న ముప్పు కేవలం రాజకీయపరమైంది కాదు, అది దేవుని నిబంధన ప్రజలపై జరిగిన ఆత్మీయ దాడి కూడా. దానికి ఆత్మీయ ఆయుధాలు అవసరం. అది దైవిక శక్తి ద్వారానే పొందుకోగలం. ఇక ఐదవది, ఆమెకు తన ప్రజలు ఐక్యత అవసరం. షూషానులో యూదులందరినీ ఉపవాసం ఉండమని పిలవడం ద్వారా ఆమె సామూహిక ప్రార్థన యొక్క శక్తిని గుర్తించింది. ఒక అద్భుతమైన ప్రార్థనా సహవాసాన్ని పట్టుదలతో చేపట్టింది. ఇలా ఎస్తేరు రాణి ఒకవైపు యూదులందరినీ కూడా సామూహిక ఉపవాస ప్రార్థనలోకి దింపి ఈమె ఉపవాస ప్రార్థనలు చేసింది. సో అక్కడ వాళ్ళు, ఇక్కడ ఈమె. ఫలితంగా ఏం జరిగింది? 3 రోజుల కఠిన ఉపవాసం తర్వాత దేవుడు అద్భుతమైన సంఘటనతో కదిలించాడు. 3వ రోజు ఎస్తేరు రాజు దగ్గరకు వస్తుంది. 3వ రోజు ఎస్తేరు తన రాజవస్త్రాలను ధరించుకొని రాజభవనం లోపలికి ఆవరణంలో నిలబడింది. అందరూ ఆశ్చర్యపోయి భయంతో చూశారు. ఆమెను చంపేందుకు చూస్తున్నారు. అలా వచ్చిన ఎస్తేరు రాణిని రాజు చూశాడు. ఆమె ప్రాణాలు కాపాడడం కోసం అతను బంగారు దండాన్ని చాపాడు. రాజు చాలా చలించిపోయాడు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. రాణి అయిన ఎస్తేరు, ఏంటిది? నీ విన్నపమేంటి? రాజ్యంలో సగం వరకు కూడా నీకు అనుగ్రహించేస్తాను చెప్పు అని రాజు ఎందుకో ఏమిటో అని జాలితో, భయంతో చాలా చలించిపోయి మాట్లాడాడు. ఎస్తేరు వెంటనే విషయం చెప్పకుండా రాజును, హామానును తాను సిద్ధం చేసిన విందుకు ఆహ్వానించింది. మరుసటి రోజు కూడా 2వ విందును కూడా నిర్వహించింది. దీనిలో ఏముంది? దేవుడు చేసేది ఏముంది అనుకుంటున్నారా? ఇది దైవిక జ్ఞానం పనిచేసిన విషయం. ఎంతవరకు ఎస్తేరు ఇక్కడ ఏమీ చేయలేదు. దేవుడే నడిపించిన విధానం చూడండి. నిద్రలేని రాత్రిని రాజుకిచ్చాడు. ఆ రాత్రి రాజు నిద్రపోలేదు. రాజచరిత్రను తనకు చదివి వినిపించమని ఆదేశించాడు. మొర్దెకై ఒకప్పుడు హత్యకుట్ర నుంచి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు గాని అతనికి ఎప్పుడూ ప్రతిఫలం లభించలేదు అని చెప్పి కనుగొన్నాడు. మొర్దెకై చేసిన విషయాలన్నీ కనుగొన్నాడు. అలాంటి మొర్దెకైని ఎలా గౌరవించాలి? ఎలాగైనా ఆయన గౌరవించాలి, సలహా ఇవ్వమని హామానుని అడుగుతాడు. రాజు అతన్ని గౌరవించాలి అనుకున్న హామాను విలాసవంతమైన బహిరంగ ఊరేగింపు చేసి అతన్ని గౌరవించేలా చేద్దామన్నాడు. ఈ చెప్పిన హామానుకు భద్రశత్రువైన మొర్దెకైకి కూడా అలాంటి ఒక గౌరవాన్ని అందించమని ఆజ్ఞాపించాడు రాజు. హామాను పూర్తిగా అయోమయంలో, కోపంలో రగిలిపోయాడు, అవమానించబడ్డాడు. మొర్దెకై కోల్పోయింది తిరిగొస్తుంది, గౌరవం తిరిగొస్తుంది. రాజు దగ్గర మంచి గౌరవాన్ని పొందుతున్నాడు. దాన్ని హామాను సహించలేకపోతున్నాడు. తర్వాత హామాను పరిస్థితి. మరుసటి రోజు 2వ విందుకు ఎస్తేరు పిలిచినప్పుడు తన చివరి విషయాన్ని, గుర్తింపును, హామాను యొక్క దుష్ట కుట్రను వెల్లడి చేసింది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3-4 వాక్యాలు చూడండి. రాజా, నీ దృష్టిలో నేను కృప పొందినవాడినైతే నా ప్రాణాన్ని, నా ప్రజల ప్రాణాలను నాకు దయచేయి. ఎందుకంటే నేను, నా ప్రజలు నాశనం చేయబడ్డానికి అమ్మబడ్డాం. ఇక్కడ ఇలాంటి చిత్రహింసలు పొందుతున్నాం, ఇలా చనిపోబోతున్నాం. దీనంతటికీ కారణం ఒక వ్యక్తి అని చెప్పి రాణి ప్రస్తావించింది. హామానే తన సొంత రాణిని, ఆమె ప్రజలను నాశనం చేయడానికి కుట్రపన్నాడు అని తెలుసుకున్న రాజు చాలా కోపంతో ఉన్నాడు. ఈ హామాను మొర్దెకైని ఉరి తీయడానికి అతను నిర్మించిన ఉరికొయ్య 75 అడుగుల ఎత్తుంటుంది. అలాంటి ఒక పెద్ద ఉరికొయ్యను సిద్ధం చేసి యూదులను, మొర్దెకైని చంపాలనుకున్నాడు. కానీ అదే ఉరికొయ్య మీద సిద్ధం చేసిన హామానే ఉరి తీయబడ్డాడు. ఎంతతో అయిపోలేదు. ఇప్పుడు రాజు యూదులందరూ తమను తాము రక్షించుకోవడానికి అనుమతిస్తూ ఒక కొత్త ఆజ్ఞ కూడా జారీ చేశాడు. ఇప్పుడు మొర్దెకై కూడా హామాను లాంటి మంచి పొజిషన్కి, గౌరవ స్థానానికి ఎదిగాడు. యూదుల ప్రజలు రక్షించబడమే కాకుండా వారి శత్రువులతో పోరాడే హక్కును కూడా పొందారు. వారి నాశనానికి ఉద్దేశించింది కాస్త వారికి విజయంగా మారింది. దాన్ని చూసి చాలామంది అన్యులు ఇజ్రాయేలు దేవుని మీద విశ్వాసంలోకి కూడా వచ్చారు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం ప్రకారం దేవుని శక్తిని తెలుసుకున్నారు. ఇప్పుడు పర్షియా మహాసామ్రాజ్యంలో యూదులు స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. యూదులకు హక్కులొచ్చాయి, వారిని వారు రక్షించుకునేటువంటి హక్కులొచ్చాయి, వారు స్వేచ్ఛగా ఆనందంగా బ్రతికేటువంటి అవకాశం వచ్చింది.
ఈ అద్భుతమైన సందర్భాన్ని, యూదుల విమోచనని నేటికి కూడా పండుగలా జరుపుకుంటారు. అదే పూరీం ఫెస్టివల్. పూరీం పండుగగా నేటికి కూడా జరుపుతున్నారు. ఈ మార్చి నెలలో 2-3 తారీఖుల్లో ఈ పూరీం ఫెస్టివల్ కూడా జరిగింది. ఇలా ఎస్తేరు విజయవంతమైన ఉపవాస ప్రార్థన ద్వారా యూదులకు విమోచన అందించింది. ఇలాంటి పండుగ జరుపుకునేలా చేసింది. చరిత్రలో ప్రతి సంవత్సరము పూరీం ఫెస్టివల్ జరుపుకునేలా చేసింది. అలాంటి ఎస్తేరు ఉపవాస ప్రార్థన నుంచి మనం ఎలాంటి విషయాలు, ఎలాంటి ఆత్మీయ పాఠాలు తెలుసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చూద్దాం. మొదటి విషయం, దేవుడు నీకిచ్చిన స్థానం ఒక మంచి ఉద్దేశం కోసమే ఇస్తాడు. దేవుడు ఉద్దేశం కోసమే మనకు పరిస్థితిని ఉన్నత స్థితిలోనూ మనల్ని ఉంచుతాడు. మొర్దెకై మాటలు వినండి. ఎస్తేరు గ్రంథం 4:14 వాక్యం. ఇలాంటి సమయం కోసమే నీవు రాజ్య పదవికి వచ్చావేమో తెలియదు కదా అంటాడు. దేవుడు తన ప్రజలను వ్యూహాత్మకంగా ఉంచుతారు అని చెప్పి మనకు తెలుస్తుంది. మీ ఉద్యోగం కానీ, మీ సిటీ, మీ బంధాలు దేవుడు తన దైవిక ఉద్దేశం కోసం మాత్రమే మీరు ఉన్న చోట ఉంచాడు. ఇక రెండవ విషయం, ఉపవాసము ప్రార్థన ద్వారా ఆత్మీయ కోటలను కూడా విచ్ఛిన్నం చేస్తాయి, రాజ్యపు చట్టాలను కూడా మారుస్తాయి. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం చేస్తే శత్రువులు ఆజ్ఞ జారీ చేసింది, ఆ ఆజ్ఞను కూడా విచ్ఛిన్నం చేసింది. ఆ ఆజ్ఞ బదులు రక్షించే ఆజ్ఞ కూడా వచ్చింది. కొన్ని ఆత్మీయ యుద్ధాలకు కూడా ఉపవాస ప్రార్థన అవసరం అని చెప్పి మనకి విషయం తెలియాలి. మన ఉపవాస ప్రార్థనతో ఉన్నత స్థాయి ఆత్మీయ అధికారము, పురోగతిని పొందుకుంటా. ఇక మూడవది, దేవునికి లొంగిపోవడం ద్వారా దేవుని నుంచి ధైర్యం వస్తుంది. దేవుని ధైర్యాన్ని తీసుకునే ఎస్తేరు గెలిచింది. ఎస్తేరు మాట అంటది, నేను నశిస్తే నశించిపోతాను, చనిపోతే చనిపోతాను అనుకుంది. విశ్వాసం యొక్క గొప్ప ప్రకటనల్లో ఇది కూడా ఒకటి. నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, ఫలితంతో సంబంధం లేకుండా దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోవాలి, పూర్తిగా లోబడాలి. మనం మన జీవితాలను దేవునికి అప్పగిస్తే మనల్ని ఆయన అద్భుతంగా ధైర్యంతో నింపుతాడు. ఇక నాలుగవది, త్యాగపూరితమైన విధేయతను దేవుడెప్పుడు కూడా గౌరవిస్తాడు. ఎస్తేరు ఆ సమయంలో మౌనంగా ఉండి ఏమీ పట్టనట్టు తనని తాను రక్షించుకొని మంచి రాణిలా ఉండేది. కానీ ఆమె తన రక్షణ కంటే విధేయతనే ఎక్కువగా ఎంచుకుంది. దేవుడు ఆమె ప్రాణాన్ని కాపాడమే కాకుండా మొత్తం దేశాన్ని రక్షించడం ద్వారా ఆమె త్యాగాన్ని గౌరవించాడు దేవుడు. మనం దేవునికి త్యాగపూరితంగా విధేయత చూపించినప్పుడు ఆయన ప్రభావం మనం ఊహించిన దానికంటే ఎక్కువగా పెంచుతాడు. ఇక ఐదవది, సహవాసంతో కూడిన ఉపవాస ప్రార్థన అనేది ఆ ఉపవాసంలో శక్తినిస్తుంది. ఎస్తేరు ఒంటరిగా ఉపవాసం ఉండలేదు. ఆమె సూసానులో యూదులందరినీ తనతో పాటు చేరమని పిలుపునిచ్చింది. ఈమె ఇక్కడ ఉపవాసం చేస్తున్నారు, వారంతా సహవాసంతో యూదులందరూ అక్కడ ఉపవాసం ఉంటున్నారు. దేవుని ప్రజల ప్రార్థన, ఉపవాసం యొక్క ఐక్యత గొప్ప అపారమైన శక్తినిస్తుంది. వ్యక్తిగత ప్రార్థన కొన్నిసార్లు చేరలేని విధంగా ఉంటే, ఇలాంటి సహవాసంతో కూడినటువంటి ఉపవాస ప్రార్థనలు దేవుణ్ణి కదిలించేలా చేస్తాయి. ఇక ఆరో విషయం, దేవుని సమయము కూడా చాలా ఖచ్చితమైనది, చాలా పరిపూర్ణమైనది, తెలివితో కూడినది. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ఇలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంది. ఆ తర్వాత ఆమె 2 విందులు ముగించి తన విషయమంతా చెప్పింది. ఆమె తొందరపడలేదు, దేవుని యొక్క సమయాన్ని విశ్వసించింది. రాజు నిద్రలేని రాత్రులు, నిద్రలేని విషయాలు, చట్టాలు చదవడం, ఇలాంటివన్నీ కూడా మొర్దెకైకి బహుమతి తీసుకురావడం, హామాను అవమానించబడడం, ఈ సంఘటనలన్నీ కూడా దేవుని పరిపూర్ణ సమయం ద్వారా నిర్వహించబడ్డాయి. మనం ఉపవాసం ఉండి ప్రార్థించేటప్పుడు కూడా మనం దేవుని సమయాన్ని కూడా విశ్వసించాలి, సంయమనం పాటించాలి. ఫలితాలను బలవంతంగా అమలు చేయడానికి వెంటనే రావాలని కోరుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేయకూడదు. ఇక ఏడవది, శత్రువు మనకు చెడు చేస్తే దానిని కూడా దేవుడు మంచిగా మారుస్తాడు. మొర్దెకైని ఉరితీయడానికి హామాను ఉరుకుయ్యను నిర్మించాడు, కానీ అతనే వాటి మీద ఉరితీయబడ్డాడు. యూదుల నాశనం చేయడానికి ఉద్దేశించిన ఆజ్ఞను జారీ చేశాడు, కానీ ఆ ఆజ్ఞ వారి విజయానికి ఒక సందర్భమైంది. ఆదికాండం 50:20 వాక్యం చూడండి. మీరు నాకు హాని చేయాలని అనుకున్నారు, కానీ దేవుడు దానిని మంచికే ఉద్దేశించాడని మాట్లాడతారు. ఉపవాసం, ప్రార్థన శత్రువు యొక్క ప్రతి దాడిని విజయవంతంగా మార్చడానికి దేవుని శక్తితో గెలిచేలా చేస్తుంది. ఇక 8వది, దేవుని ముందు మన వినయం ఉన్నత స్థితికి చేరేలా చేస్తుంది. ఎస్తేరు తన రాజవస్త్రాలను ధరించే ముందు ఉపవాసం ఉండి తనను తాను తగ్గించుకుంది. ఉపవాసం అనేది దేవుని ముందు ఆత్మను తగ్గించుకునేటువంటి చర్య. మనం మనల్ని తగ్గించుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని పైకి లేపుతాడు. యాకోబు పత్రిక 4:6 వాక్యం చూడండి. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడేమో గాని వినయస్తులకు దయ చూపుతాడు. ఇక 9వది, దేవుడు నిశ్శబ్దంగా కనిపించినా కూడా పని చేస్తాడు. ఎస్తేరు గ్రంథం గొప్పది, ఎందుకంటే దేవుని పేరు మొత్తం పుస్తకంలో ఎప్పుడూ ప్రస్తావించబడలేదు. అయినా కానీ ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలోనూ కూడా ఆయన హస్తం కనిపిస్తుంది. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడని, దేవుడు లేడు అనినప్పుడు కూడా ఆయన మన తరపున తెరవెనక నుంచి పనిచేస్తాడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఇక ఆఖరిగా 10వ విషయం, ఉపవాసం మన హృదయాలను దేవుని చిత్తానికి అనుగుణంగా చేస్తుంది.
ఎస్తేరు ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడం మాత్రమే కాదు, మన హృదయాలను దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకోవడం, ఆయన మనల్ని నడిపించమని, గైడెన్స్ ఇవ్వమని మన జీవితాన్ని ఆయనకు పెట్టడం, మన ఆత్మను ఆయన చేతిలో ఉంచడం. మన ఉపవాసం ఉన్నప్పుడు మనకు ఆహారం కంటే దేవుడు ఎక్కువగా అవసరం అని మనకు తెలియాలి. స్వరాన్ని, ఆయన మాటలను, ఆయన వాక్యాన్ని వినడానికి ప్రేరేపించబడుతుంది. అలాంటి స్థానబలం చెందుకుంటాం. ఇలా ఎస్తేరు కదా ప్రతి విశ్వాసికి దేవునికి ఏ పరిస్థితి కూడా అంత దారుణంగా లేదని, ప్రమాదం కాదని, దేవుని తోడు ఖచ్చితంగా ఉంటుంది అని బోధిస్తుంది. మొత్తం యూదుల జాతి వినాశనాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఒక స్త్రీ ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె విశ్వాసంతో తీసుకునేటువంటి నిర్ణయం వల్ల చరిత్ర గతిని మార్చేసింది. మీరు కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మంచి ధైర్యవంతమైనటువంటి సందేశం ఇది, మంచి మెసేజ్ ఇది. ఇక ముగింపు మాటలు మాట్లాడే ముందు ఈ వీడియో మీకు నచ్చితే, ఇది మీకు ఆదరణగా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇక ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా, మీ గురించి ప్రార్థన చేస్తున్న వాట్సాప్ చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా యొక్క పరిచర్యలకు సహాయం చేయాలనుకున్నా, మీ కానుకలు అందించాలనుకున్నా స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాం. మీ సహాయాన్ని అందించి మాతో పాలుభాగస్తులుగా ఉండండి, పరిచర్యను ప్రోత్సహించండి. మీరు ఈరోజు కూడా అసాధ్యమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే, మీలో కూడా అనేకమైన పరిస్థితులకు మనం ప్రార్థనలు చేస్తున్నట్లయితే, మీ కుటుంబంలో సంక్షోభం కానీ, ఆరోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, శత్రువుల నుంచి దాడి లాంటివి ఎదుర్కొంటూ ఉంటే ఎస్తేరు నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందాలి. ఎస్తేరు ఒక మంచి గైడ్. ఉపవాసం ఉండాలి, దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎస్తేరు చేసినట్లుగా ప్రకటిస్తూ, ఎస్తేరు చేసిన వినయము, ఎస్తేరు చేసిన విధేయత, ధైర్యముగా నేను చస్తే చస్తాను, నశిస్తే నశిస్తాను అని అనుకుంది. కానీ ప్రయత్నం మాత్రం చేసింది, ఉపవాస ప్రార్థన చేసింది. 3 రోజులు కఠిన ఉపవాస ప్రార్థన ద్వారా తను గెలిచింది. దేవుడు ఎస్తేరును నశింపనివ్వలేదు, అలా నిన్ను కూడా నశింపనివ్వడు. మనకున్న ఇబ్బందులను తీర్చే నాదుడు లేడు, మనకున్న ఇబ్బందుల పరిస్థితులను చక్కబెట్టేవాడు లేదు, ఆ కెపాసిటీ కూడా ఎవరికీ లేదు. సాధ్యమైనంత సహాయం చేసేవారు కూడా కనుమరుగైపోయారు. మన బంధువులే మనకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో దేవుని సహాయం మాత్రమే మనకు అవసరం. దేవుడు ఖచ్చితంగా నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. యూదులకు మరణ శాసనాన్ని తిప్పికొట్టిన అదే దేవుడు శత్రువులు మీ జీవితానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి శాసనాన్ని కూడా తిప్పికొట్టగలడు. మీ పరిస్థితుల్లో దేవుని అంతీంద్రియ జోక్యాన్ని, దేవుని ఆత్మీయ పరిస్థితిని కూడా అన్లాక్ చేయండి. ఉపవాసం ఉండండి. ఉపవాస ప్రార్థన కీలకమైంది. అలా ప్రార్థన చేస్తే, దేవునికి మనం అంకితమైతే, దేవునికి విధేయత చూపితే, వినయం చూపితే, తగ్గించుకుంటే, దేవుని ముందు మనం ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన ఆత్మీయ పరిస్థితులను మెరుగుపరుస్తాడు. ఆత్మీయ విశ్వాసంలోనే కాదు, ఆత్మీయంగా బలం పొందడం మాత్రమే కాదు, నీ జీవితాలను కూడా వెలిగింపచేస్తాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదను, నీవు గ్రహింపలేనన్ని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటారు. అలా దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి దేవునికి మనం వినయపూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. ఎస్తేరు లాంటి మంచి ఫలితాన్ని మనం కూడా పొందుకుంటాం. ఎస్తేరు ప్రయత్నం కేవలం ఎస్తేరుకు కాదు, యూదులందరికీ తగిలింది. అది ఒక వేడుకగా, పండుగగా మారింది. చరిత్రలో లిఖించబడింది. చరిత్రలో ప్రతి సంవత్సరం పండుగలా, వేడుకలా జరుపుకునేటువంటి సందర్భంగా కూడా మారింది. సో ఇది ఎస్తేరు గ్రంథం నుంచి ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన అంశంగా ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా, చక్కగా మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరలా ఇంకొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమేన్.